సార్ ఈరోజు మార్కెట్ చూసినట్లయితే నాకు మొత్తం పాజిటివ్గానే కనిపించింది. రీజన్ దేనివల్ల? ఆర్బీఐ రెపో రేట్ 0.25% తగ్గించింది, దానివల్ల అంటారా? సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్, నాట్ జస్ట్ దట్. ఇంట్రెస్ట్ రేట్ కట్ రావచ్చు అనేది కొంతవరకు యాంటిసిపేటెడే, కాకపోతే మొన్న వచ్చినటువంటి జీడిపి నెంబర్లు చూసిన తర్వాత డౌట్ వచ్చింది, మరి ఇంత జీడిపి వచ్చిన తర్వాత కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తారా అని. మన ఇద్దరే మాట్లాడుకున్నప్పుడు దాంతోడు రూపీ డిప్రిషియేట్ అవ్వటం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ అయింది. 90 యా, అక్కడ దాకా రూపీ డిప్రిషియేట్ అవ్వటం వల్ల మళ్ళీ ఆర్బీఐ రెపో రేట్ని కట్ చేస్తుందా చేయదా? యూజువల్గా అసలు ఆర్బీఐ రెపో రేట్ కట్కి రూపీకి ఉన్న సంబంధం ఏంటో మాట్లాడదాం ఫస్ట్, సో అర్థమవుతుంది అందరికీ. యూజువల్గా మన దగ్గర వడ్డీ రేట్లు ఎక్కువ వస్తాయి కాబట్టి మన దగ్గర బాండ్ బయింగ్ బాగా జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ రూపీ డిప్రిషియేట్ అయింది, ఎఫ్ఐఎస్ యొక్క అవుట్ఫ్లో ఎక్కువగా ఉంది ఇండియన్ మార్కెట్లో. ఇదే టైంలో ఆర్బీఐ రెపో రేట్ కట్ చేస్తే బాండ్ డీల్స్ పడిపోతాయి. బాండ్ డీల్స్ పడిపోతే ఏమవుతుంది, అటు అమెరికాలో ఏమో మంచి బాండ్ డీల్డ్ వస్తుంది, డాలర్ అప్రిషియేట్ అవుతుంది. ఇండియాలోనేమో సరే డాలర్ అప్రిషియేట్ కానీ రూపీ డిప్రిషియేట్ అవుతుంది. సో ఇండియాలో మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది. సో ఓవరాల్గా చూస్తే యూఎస్లో అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటే అందరూ వెళ్ళిపోతారు. సో అందుకే మనం గ్లోబల్ మార్కెట్ని గమనించుకుంటూ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేస్తాం. సో ఇండియా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, అసలు కట్ చేయరు, సాధ్యం కాదు అది. విత్ వెరీ గుడ్ జీడిపి నెంబర్స్, విత్ లోవర్ ఇన్ఫ్లేషన్ అండ్ ఒకవైపు రూపీ డిప్రిషియేషన్తో యూజువల్లీ చెయ్యరు. కానీ చేయడానికి గల కారణం ఏంటంటే ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తున్న కన్ఫర్మేషన్ రావటం. ఓకే, నిన్న మనకి అన్ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చింది యూఎస్లో, నిన్న మొన్న అన్ఎంప్లాయ్మెంట్ డేటా చాలా వీక్గా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది బాగా, ఎంప్లాయ్మెంట్ అసలు బాగాలేదు అక్కడ. సో యూజువల్లీ ఏం చేయాలి, ఎంప్లాయ్మెంట్ బాగోకపోతే వడ్డీ రేట్లు తగ్గించి ఎకానమీని బూస్ట్ చేయాలి అక్కడ. సో ఫెడ్ ఎట్లయినా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తుంది కాబట్టి 25 బేసిస్ పాయింట్స్, అదే 25 బేసిస్ పాయింట్స్ మనం కూడా కట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చేసేసారు. లేకపోతే రూపీ ఇంకా డిప్రిషియేట్ అవుతున్న భయంతో ఆపి ఉండేవాళ్ళు. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తుంది కాబట్టి మనం కూడా చేయాల్సి వచ్చింది, మనం కూడా చేసాం. సో అదేంటి, వాళ్ళు చేస్తే మనం ఆపచ్చు కదా, రూపీ డిప్రిషియేట్ అవుతుంది కదా, ఇంకా బెటర్గా ఈల్డ్ వస్తుంది కదా, అప్పుడు ఇంకా ఎఫ్ఐఎస్ ఫ్లోస్ పెరుగుతాయి కదా అని అంటే, ఇక్కడ ఇంకో కన్సర్న్ ఏంటి అని అంటే, మన ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ కాలేదు. సో వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బూస్టింగ్ అవర్ ఓన్ ఇండియన్ ఎకానమీ.